అది 2005వ సంవత్సరం. 'చంద్రముఖి', 'అపరిచితుడు' వంటి తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగునాట విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన రోజులు. ఇంకేముంది, ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా మెగాస్టార్ చిరంజీవి గారిని డీగ్రేడ్ చేద్దామని చూసే ఆనాటి దుష్ట తెలుగు మీడియా తమిళ హీరోలే చిరంజీవి గారి కంటే గొప్పోళ్ళు, తమిళ సినిమాలే గొప్పవి అంటూ రాయడం మొదలుపెట్టాయి. ఆ పిచ్చి రాతల్ని చీల్చి చెండాడుతూ ఒక రచయిత కౌంటర్గా వ్రాసిన ఆర్టికల్ చదువుదాం. తెలుగు తమిళ చిత్రరంగాల మధ్య తేడా ఏమిటి? ఏ మాట కామాటే చెప్పుకోవాలి. మన తెలుగువారు ఉదార స్వభావులు, తమిళులు సంకుచిత మనస్తత్వం కలవారు. ఇంతకీ ఈ సందర్భం ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఈ మధ్య కొంతమంది దురభిమానులు దుష్ట మీడియా చిరంజీవి గారితో పోటీకి పెట్టడానికి సరైన తెలుగు హీరో లేక తమిళ హీరోలపై పడ్డారు. గత 7 దశాబ్దాల భారతీయ సినీ చరిత్రలో ఎంతోమంది పరభాషా నటుల చిత్రాలు తెలుగులో అనువాదితమై మన ప్రేక్షకుల ఆదరణ చూరగొన్నాయి. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, మమ్ముట్టి, మోహన్ లాల్, కాశీనాథ్, ప్రభుదేవ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు కొండవీడి చాంతాడంతా అవుతుంది. వీరందరి సినిమాలు మన రాష్ట్రంలో ఆదరణ పొందాయి. ఇంతమంది పరభాషా హీరోల చిత్రాలను మన వారు ఆదరించారంటే ఖచ్చితంగా ఆ గొప్పతనం మనదే గాని ఆ హీరోలది కాదు. ఇక తమిళ చిత్రరంగానికి వస్తే వారు మాతృభాషాభిమానంతో జాతీయ భాష హిందీనే రద్దు చేసుకున్నారు. అటువంటి వారు ఇతర భాషా చిత్రాలను ఆదరిస్తారనుకోవడం హాస్యాస్పదం. ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల నుండి నేటి హీరోల చిత్రాల వరకు వారు ఎవరి చిత్రాలను అంతగా ఆదరించలేదు. అటువంటి తమిళనాడులోని అగ్రదర్శకుడు కమల్, రజనీకాంత్ల గురువు అయిన కె బాలచందర్ రజనీ ప్లస్ కమల్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అని పేర్కొనడం మెగాస్టార్లోని గొప్పదనానికి నిదర్శనం. ఇక కర్ణాటక విషయానికి వస్తే అక్కడ మన చిరంజీవి గారికి ఉన్న ఆదరణ ఏ తమిళ హీరోకి లేకపోవడం గమనార్హం. ఇక దురభిమానులు, మీడియా దుష్టశక్తుల విషయానికి వస్తే ఇటీవల అనూహ్యంగా 2 పరభాషా చిత్రాలు ఘన విజయం సాధించడంతో మన మెగా సినిమాలను హేళన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల జరగాల్సిన నష్టం జరగబోతోంది. మెగాభిమానుల దృష్టి పరభాషా చిత్రాలపై పడింది. రానున్న పరభాషా చిత్రాలను ఫ్లాప్లుగా మార్చబోతున్నారు. అంటే మీడియా ఎవరికి అపకారం చేసింది? డబ్బు సంచులు పట్టుకుని చెన్నై బయలుదేరిన మన తెలుగు డబ్బింగ్ నిర్మాతలకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చెక్కు చెదరని విజయాలతో మన మెగా ఫ్యామిలీ, మెగాభిమానులు హ్యాపీగానే ఉంటాం. మధ్యలో బలయ్యేది పాపం డబ్బింగ్ నిర్మాతలే. ఆర్టికల్ పూర్తయింది. విచిత్రం ఏమిటంటే ఆనాడు 20 సంవత్సరాల క్రితం ఆ రచయిత ఊహించినట్లుగానే మెగాభిమానుల దృష్టి డబ్బింగ్ చిత్రాలపై పడింది. ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే గత 20 సంవత్సరాలుగా 'చంద్రముఖి', 'అపరిచితుడు' చిత్రాల స్థాయిలో ఏ ఒక్క తమిళ చిత్రం కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్టేటస్ తెలుగునాట సాధించలేదు. ఈనాడు తెలుగు ఇండస్ట్రీ ఇండియాలోనే నంబర్ 1 ఇండస్ట్రీగా ఉంటే తమిళ ఇండస్ట్రీ అడుగు తింటోంది.